హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంత్ర టీవీ. మనతో సీఏ హనుమాన్ సార్ ఉన్నారు. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు నార్మల్గా అందరూ హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? ఇన్సూరెన్స్ అనేది మన భవిష్యత్తుకు మన యొక్క భవిష్యత్తు భరోసా ఉంటాయి. భవిష్యత్తుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, వ్యాపార ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఆకస్మికంగా యాక్సిడెంట్ కానీ ఇలాంటివి జరిగినా కానీ మనకి తట్టుకునే విధంగా మనకు దాన్ని కాంపెన్సేషన్ ఇచ్చే వ్యవస్థ ఇన్సూరెన్స్ అన్నమాట. అది హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ రెండు రకాలు. హెల్త్ ఇన్సూరెన్స్లో అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే దాన్ని ఏమంటాం మనది లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ రెండు రకాలు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి చూస్తాం మనం. ఎన్నో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకు లైఫ్ టైం పాలసీ తీసుకోవడానికి, లేకపోతే లైఫ్ టైం సేవింగ్స్ పాలసీ కన్వర్ట్ చేయడానికి, ఇలాంటివన్నిటికీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, బిల్డింగ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ కావచ్చు. మిగతా ఇన్సూరెన్స్ అన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తాయి. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఈ రెండు రకాల ఇన్సూరెన్స్ ఉంటుంది మన దేశం మొత్తంలో. లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా మనకు మన జీవితాన్ని లైఫ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మనం రెండు రకాల పాలసీ. దాంట్లో కూడా మన లైఫ్ టైం కట్టి మన తర్వాత తరంకి మనకు కట్టిన డబ్బులు చేరే విధంగా చేయొచ్చు. దాని లైఫ్ పాలసీ అంటారు. ఎండోమెంట్ పాలసీ ఏంటంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత కొద్ది పీరియడ్ కట్టి మన పీరియడ్ లోపలనే మనం దాన్ని మెచ్యూర్డ్ అయిన తర్వాత తీసుకునే అవకాశం మనకు ఉంటుంది అనమాట. అంటే కట్టడం అనేది ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్క పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే దాని మీద కూడా దాని ఎండ్ పాలసీ ఆధారపడి ఉంటుంది. లైఫ్ పాలసీలో ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఏమో జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిదీ కూడా ఏడాదికి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కట్టిన ఒక పాలసీ కట్టిన తర్వాత ఓన్లీ 1 year వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వాల్యూ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు పేమెంట్ చేసుకొని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ వల్ల బైక్, కార్, బిజినెస్ ఇలాంటివి ఉంటారు. అంటే ఇప్పుడు బిజినెస్ ఇన్సూరెన్స్ పరంగా వస్తే దానికంటే ఏమి కవర్ అవుతుంది సార్? బిజినెస్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ బిజినెస్ ఇన్సూరెన్స్లో మెషినరీ, షెడ్, తర్వాత నుండి రా మెటీరియల్స్, ఫినిష్ స్టాక్స్, ఇవన్నీ కూడా బిజినెస్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అంటే ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయినా, లేకపోతే వర్షాలు వచ్చి డ్యామేజ్ అయినా, ఏమైనా కానీ దాన్ని రిస్క్ కవర్ చేసేది బిజినెస్ ఇన్సూరెన్స్. అది కొన్నిసార్లు ఈవెన్ రిసీవబుల్స్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అంటే మనం ఎవరికైనా క్రెడిట్లు అమ్ముతాము, ఉద్దరు అమ్ముతాము, ఆ డబ్బులు ఇవ్వకపోయినా కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసేది. కొన్ని రిసీవబుల్స్ ఇన్సూరెన్స్ కూడా మనకు అవకాశం ఉంటుంది. దాన్ని బిజినెస్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చాలామంది అంటే చిన్న వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఉంటారు, చిన్న జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ చేసుకోగలుగుతారా సార్? అంటే మినిమం ఎంత ఉంటుంది కానీ అట్లేం లేదు. మినిమం ఇన్సూరెన్స్ పాలసీకి ఇంత తీసుకోవాలంటే మన ఆదాయం మీదకి ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనం ఎంత సంపాదిస్తున్నా దాని మీదకి వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది. ఎస్పెషల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మన ఆదాయం చూసిన తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు వాళ్ళు. మనం ఇప్పుడు చిన్న 15,000 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే తక్కువ ప్రీమియం రావచ్చు, తక్కువ ప్రీమియం వస్తుంది, తక్కువ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అదే మాదిరిగా యాక్సిడెంట్ బిజినెస్ ఇన్సూరెన్స్లో కూడా చిన్న బిజినెస్ ఉంటే వాటి టర్న్ ఓవర్ బేస్డ్, ఎసెట్ వాల్యూ బేస్డ్, తర్వాత క్యాపిటల్ బేస్డ్, ఇవన్నిటి మీద కూడా ఇన్సూరెన్స్ దొరుకుతుంది. అంతేగాని మనం అడిగినంత ఇన్సూరెన్స్ ఇవ్వరు. మన ఆదాయం కానీ మన ఆస్తి యొక్క వాల్యూ లేకుండా ఇన్సూరెన్స్ పాలసీ దొరకదు. ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీ ఆదాయం ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఈ యొక్క అదర్ ఇన్సూరెన్స్కి అయితే మాత్రం దానికి సంబంధించిన ఆస్తి మీద ఏ ఆస్తి మీద ఇన్సూరెన్స్ తీసుకుంటామో దాని విలువ ఎంత, దానిపైనే ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం అన్నిటి కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా ఇంతమంది మన ఏజెంట్ ద్వారా మనం అప్రోచ్ అయ్యేవాళ్ళము. కానీ ఇప్పుడు కొత్త పాలసీ బజార్ వచ్చిన తర్వాత మనకి ఏ ఇన్సూరెన్స్, ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ మనకు కావాలనుకుంటే మనం పాలసీ బజార్లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ని పంపించేసి వాళ్ళ డీటెయిల్స్, మన ఏజ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సరైన పాలసీని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం మనము ప్రీమియం కడితే వాళ్ళు ప్రపోజల్ పంపిస్తారు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్తుందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు పాలసీ ఇష్యూ అవుతుంది. ఒక లేదనుకోండి అది రిజెక్ట్ అవుతుంది, మన డబ్బు మనకు రిటర్న్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రతిదీ కూడా డీటెయిల్స్ పాలసీ బజార్ ద్వారా వెళ్తే ఏంటంటే మనకు అన్ని కంపెనీలు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి సజెషన్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా మనకు తెలిసిన కంపెనీ, మంచి ఏజెంట్ ఉన్నాడు అనుకుంటే మనం డైరెక్ట్గా మన కంపెనీ ద్వారా కూడా
డైరెక్ట్ మన కంపెనీకి మనము కమ్యూనికేషన్ పంపించేసి వాళ్ళ ద్వారా కూడా మనము డైరెక్ట్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ మనం డైరెక్ట్ కంపెనీకి అప్రోచ్ తీసుకోవచ్చు. లేకపోతే పాలసీ బజార్ ద్వారా కూడా మనము ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ అయ్యి పాలసీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా సార్, నార్మల్గా ఇట్లా ఎలా ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇలా మరి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి సార్? ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకోవాలంటే ఇప్పుడు మనము బిజినెస్ ఇన్సూరెన్స్ లాస్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ బిజినెస్ అని అనుకో, అంటే ఫ్యాక్టరీ తగలబడిపోవడం కానీ, వరదలు పోవడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వీటికి సంబంధించిన వాల్యుయేషన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే వాళ్ళ ఏజెంట్, వాళ్ళ ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వాళ్ళ వాల్యూర్ వచ్చి వెరిఫై చేసుకొని దాని మీద కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ ఉందనుకోండి, మనం యాక్సిడెంట్ పాలసీ చూపించినప్పుడు ఆ యాక్సిడెంట్ పాలసీలో కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకు క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ మనం కొన్నిసార్లు నుంచి మనం హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బు కట్టమంటారు కాబట్టి మన డబ్బు ఉండకపోవచ్చు. కాబట్టి నో క్యాష్ హెల్త్ ఇన్సూరెన్స్, నాన్ క్యాష్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మనం ఆ కార్డు చూపించేస్తే వాళ్ళు ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ట్రీట్మెంట్ ఏమవుతుందో ఇంత ఖర్చు అవుతుందని చెప్పిన తర్వాత అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ 24 hours పనిచేస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీ హెల్ప్ డెస్క్లు వాళ్ళు హాస్పిటల్ నుంచి మెసేజ్ పంపించగానే వాళ్ళు యాక్సెప్టెన్స్ డిలే ఎంతవరకు ఇవ్వగలిగితే చెప్పిన తర్వాత అప్పుడు ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఏం చేస్తారంటే ఈవెన్ కొన్ని హాస్పిటల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ లేకపోతే చూద్దాంలే పేషెంట్ నష్టం కావద్దని చెప్పని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఒకవేళ ఆలస్యమైనా కానీ ట్రీట్మెంట్ చేయడం చేస్తారు.